మీనరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, మీనరాశి దయ మీ బలం, కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది. ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి, లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్గా వాడేసుకుంటారు, జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి స్త్రీ పురుషులిద్దరిని దృష్టిలో పెట్టుకొని ఎత్తున లోతైన గ్రహ విశ్లేషణ. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి? ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం. శని భగవానుడు మొదటి స్థానంలో, గురువు బృహస్పతి 4వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో, గురువు మీనరాశి అధిపతి కరుణ, జ్ఞానం, ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీరు బలహీనులు కారు, కానీ ఈ నెల మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారనేది మాత్రం గుర్తించాలి. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు, హోమాదులు యాగాదులు అంతా చేయక్కర్లేదు. కాస్త భగవంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకి, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకోకండి, మీరు కూడా ఉన్నారనుకోండి.